జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం వచ్చినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారికి కష్టం వచ్చినప్పుడు, ఆ ఇంటి ఆడపడుచులు అతనికి అండగా నిలవాలి. ఇతను అక్రమాస్తుల కేసుల్లో జైలు పాలైతే, ఇతనికి అంటే కొత్తగా ఏర్పాటైన ఇతని పార్టీకి దిక్కు మొక్కు లేని పరిస్థితుల్లో ఆ చెల్లెలు శర్మ గారే అండగా నిలవాలి. ఇతని కోసం అన్న సంధించిన బాణాన్ని అని చెప్పని 3200 కిలోమీటర్ల పాదయాత్ర ఆ రోజు చెల్లెలు చేయాలి. కానీ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత, తనకి అన్ని పదవులు దక్కిన తర్వాత కుటుంబంలో తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తుల్లోనూ సరైన వాటాలు ఇవ్వలేదంట. అదే సందర్భంలో ఆమె రెక్కల కష్టంతో బతికి బట్టగట్టిన పార్టీలో ఆమెకి గుర్తింపు గౌరవం ఇవ్వాల. సరే, ఇవ్వకపోతే ఇవ్వకపోయావు. ఆమె రాజకీయంగా తన మనుగడ తను చూసుకొని తను వేరే పార్టీలో రాజకీయం కొనసాగించుకుంటూ ఉంటే, బహిరంగ సభల్లో చంద్రబాబుని ఇంప్రెస్ చేయడానికి పసుపు చీర కట్టుకొని వెళ్ళింది అని చెప్పని చెల్లెల క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ ఇతను ఒక స్టేట్మెంట్ ఇవ్వటం, దాన్ని అందిపుచ్చుకొని వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ సొంత మీడియా, సొంత తోడబుట్టిన చెల్లిని అత్యంత జుగుత్సాకరమైన పదజాలంతో రాజకీయంగా తనని విభేదించిన ఏకైక కారణానికి తనకు అండాదండగా నిలబడి తన కష్టకాలంలో తన పార్టీని కాపాడి నైతికంగా తనకు మద్దతు తెలిపిన ఒంటరి పోరాటం చేసిన తన చెల్లిని అత్యంత జుగుత్సాకరమైన పదజాలంతో వాళ్ళ సోషల్ మీడియాలో హేయమైన భాషతోటి ఆమెను దూషింపజేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఇవాళ సునీత గారి పట్ల, షర్మిల గారి పట్ల, ఇంటి ఆడబడుచుల పట్ల గౌరవభావం ఉంటుంది అని అనుకుంటే అది మన అత్యాసే.